హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. నా పేరు నిహారిక. సో ఇదైతే మున్నార్ సెకండ్ డే వ్లాగ్ అండి. సో ఇది డే 2 మున్నార్లో. మేమున్న హోటల్ చూపించాను నేను ఇందాక. సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము మార్నింగే. నేను మా మమ్మీ అందరం రెడీ అయిపోయి ఇంకా కింద బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నామండి. మాకు హోటల్ వాళ్ళే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా బాగా చూసుకున్నారండి మమ్మల్ని. ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే చాలా థ్యాంక్స్ అండి. మీరు మీరు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మీరు అంటే మీ హాస్పిటాలిటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మున్నార్కి వెళ్తే క్యాంప్ మున్నార్ ఇన్ అని చాలా బాగుందండి హోటలు. వాళ్ళైతే వచ్చి బాగుందా, మీకు ఫెసిలిటీస్, తిన్నారా, అలా మమ్మల్ని పదే పదే మంచిగా చూసుకున్నారు. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడైతే హోటల్ బయట ఇదంతా. సో చాలా బాగుందండి హోటల్ అయితే, చాలా బాగుంది మాకు. సో ఇంకైతే మేమందరం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి నార్మల్ మనం తినేవే లైక్ మన ఆంధ్రాలో తినేటివే వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇక్కడ బ్రెడ్ జామ్, ఫ్రూట్స్, టీ, కాఫీ, ఇడ్లీ, సాంబారు, పూరి, ఇంకా పూరికి సాగు, దోశ. సో నార్మల్ మన ఆయిల్తోనే అన్నీ కుక్ చేసి మన ఆంధ్ర వాళ్ళు తినేలానే చేశారు. చాలా బాగుంది. మేమైతే తినేసి ఈరోజు మనమైతే చాలా ప్లేసెస్ కవర్ చేస్తున్నామండి. సో ఫస్ట్ అయితే జూ పార్క్ వెళ్తున్నాము. జూ పార్క్ నుంచి టీ మ్యూజియంకి, టీ మ్యూజియం నుంచి డ్యామ్కి, తర్వాత కొన్ని రైడ్స్ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేయడానికైతే ఈరోజు ఇక్కడ త్వరగా తినేసి బయలుదేరిపోతున్నామండి మనమైతే. సో సేమ్ మనకి మినీ వ్యాన్ వాళ్ళే మొత్తం అన్నిటికీ అతనే ఆ డ్రైవరే వెయిట్ చేసి మనల్ని అయితే తీసుకెళ్తున్నాడండి ఇక్కడ. సో ఫస్ట్ అయితే జూ పార్క్లో దిగేసాము. సో నేషనల్ పార్క్ ఇది మున్నార్లో. నేషనల్ పార్క్ అంటే మీరు తెగ అనిమల్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఏం అనిమల్స్ ఉండవు. జస్ట్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ ఓన్లీ ఒకే ఒక అనిమల్ ఉంటుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ డియర్. సో డీర్లో అదొక తెగ అంటారు, అదే ఒక వెరైటీ ఆఫ్ డియర్ అది. సో ఒక స్పీసీస్. నాకేమై అనిమల్స్ ఈ ఈ డీర్ని చూడడానికి మనం ఇంత నడవాలా అని అనుకుంటాం, కానీ వ్యూ పాయింట్ అయితే టాప్కి వెళ్ళిపోతాం మనము. మొత్తం లోయ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం కొంచెం నడవాలి. వాళ్ళే మనల్ని బస్సులో తీసుకెళ్తారు. బస్సులో తీసుకెళ్ళి మనల్ని డ్రాప్ చేస్తారు, పైకి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. అక్కడ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ మనం చాలా నడవాలండి పైకి, కొండ పైకి నడవాలి యానిమల్స్ని చూడడానికి. మనం కింద బస్ స్టాప్ చేసిన ప్లేస్ నుంచి కూడా మనకు యానిమల్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. బట్ పైకి వెళ్ళి ఇంకా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడికైతే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడైతే బస్ కోసం మేము వెయిట్ చేసి ఇంకా బస్ ఎక్కాము. చూసారా మొత్తం లోయ, చాలా వ్యూ పాయింట్ అయితే అవసరం ఉంటుంది. ఇలా బస్సులో మనల్ని అయితే పైకి తీసుకెళ్తారు. ఒక్కటే ఒక అనిమల్ అండి, ఇంకా అది మన చాయిస్ అనమాట. దానికోసం మనం వెళ్ళాలా లేదా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసుకోవాలా అని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనమైతే పైకి.
అయితే అస్సలు ఎక్కను. నేను ఇక్కడ నుంచే ఎంజాయ్ చేస్తాను వ్యూ పాయింట్. అంత పైకైతే నేను ఎక్కను అసలు. అంటే నన్ను చూసి ఇంక అందరూ ఒక్కొక్కరు ఆగిపోయారు. అవునులే ఆ ఒక్క యానిమల్ కోసం ఏం ఎక్కుతాం, ఇక్కడ నుంచే వ్యూ పాయింట్ చూద్దామని. చూసారా అక్కడ నడుచుకొని వస్తుంది అది. మనం కింద కూర్చున్నా మనకు అది కనిపిస్తుంది. సో ఆ ఒక్క యానిమలే ఉంటుంది అక్కడ. ఇక్కడ చూసారా వ్యూ పాయింట్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ అండి. సూపర్గా ఉంది అసలు. ఇంకా మేమైతే దారి పొడుగునా మనకి ఇలా మొక్కజొన్నలు, బ్రెడ్ ఆమ్లెట్ ఇలా వేస్తూనే ఉంటారు. అక్కడైతే మొక్కజొన్న తీసుకొని ఇంకా టీ మ్యూజియంకి అయితే వచ్చేసాము. టీ మ్యూజియంలో అసలు మున్నార్లో టీ ఎస్టేట్స్ అనేవి ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాయి, అది ఎలా స్టార్ట్ అయింది, ఈ మున్నార్ హిల్ స్టేషన్లో ఇంత టీ ఎస్టేట్స్ రావడానికి రీజన్ ఏంటి, ఎవరు, ఆ మొత్తం మనకి డాక్యుమెంటరీ చూపించి తర్వాత టీని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు, సో ఆ టీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఆ వెరైటీస్లో ఏది తీసుకుంటే మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇలా అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇదైతే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంది. మనం ఎప్పుడు టీ మేకింగ్ ప్రాసెస్ అన్నీ మనమైతే చూడం కదా, సో క్వైట్ ఇంట్రెస్టింగ్ అనమాట. టీలో ఇన్ని వెరైటీస్ ఉంటాయి. నాకు తెలిసి గ్రీన్ టీ, ఇంకేదో లెమన్ తులసి టీ ఇలానే నాకు తెలుసు, కానీ నాకు అస్సలు తెలియదు ఇన్ని వెరైటీస్ ఉన్నాయని. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మాకు. అందులో పైన కొంచెం వైటిష్గా ఉన్న లీఫ్ అనేది, ఆ టీ లీఫ్ అనేది చాలా కాస్ట్, అది వైట్ టీ అంట, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఎలా డ్రై చేయాలి, అది ఏం లేదంటే టీ ఆకుల్ని బాగా డ్రై చేసి ఇంకా లాస్ట్లో మనకి టీ పొడి అనేది వస్తుంది. అందులో క్వైట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే, సో దాంట్లో కొంచెం అస్సలు కల్తీ అలా ఏం లేకుండా ప్యూరిటీతో ఇవ్వడము, అలా అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మాకు చాలామంది కొనుక్కున్నారు కూడా అండి అక్కడ వెరైటీ ఆఫ్ టీస్ని. మేమైతే అస్సలు టీ లవర్స్ కాదు, నేనైతే అస్సలే కాదు టీ లవర్, అందుకని నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ అవన్నీ చూసి ఓకే ఒక కొత్త విషయం అయితే తెలుసుకున్నాం అనుకొని ఇంకా అక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యామండి. అదైతే నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేస్తానండి. సో ఇక్కడైతే వెరైటీ ఆఫ్ టీస్ అన్నీ చూస్తున్నాను నేను. ఇంకా ఊరికే జస్ట్ ఇన్ఫర్మేషన్ వైజ్ అని చూస్తున్నా, ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి దీని గ్రీన్ టీ వల్ల అని. ఇక్కడ కొంచెం తీసాను నేను వాళ్ళ వెరైటీ ఆఫ్ టీస్ని. ఇంకా వాళ్ళు తీయకూడదు మేడం అంటే స్టాప్ చేశాను. సో ఇలాంటి వ్లాగ్స్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఈ వ్లాగ్స్ కాకుండా నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ అన్నీ కవర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్